నా నమస్కారం. అంబరాణ్ణి అంటిన సంబరాలు తెలుగు వారికి ప్రధాన పండుగలో ఒకటైన సంక్రాంతి పండుగను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ఈ ఏడాది సుఖ సంతోషాలు జరుపుకున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కొత్త అల్లులతో, కొత్త బంధువులతో, స్నేహితులు, హితులు కలకల్లాడాయి. ఆయా గ్రామాల్లో ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా వస్తున్నటువంటి కోడి పందాలు, గుండాట్లు యథేచ్ఛగా జరిగాయి. అయితే ప్రభుత్వం ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా గుండాట్లు, కోడి పందాలు నిర్వహించమని చెప్తున్నప్పటికీ అక్కడ ప్రజలు మాత్రం మామూలుగానే యథావిధిగానే కోడి పందాలు, గుండాట్లు జరిపారు. ఈ గుండాట్లకి, కోడి పందాలకే కాకుండా జూదాలకు అక్కడ ఆయా ప్రాంతాల్లో జరిగే సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి, అంటే ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి కూడా వచ్చి రావడం విశేషం. వారికి వచ్చిన అతిథులకు ఎన్నో సదుపాయాలు కల్పించి అతిథి మర్యాదలు ఇచ్చారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా కావలిలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కావలిలోని సినిమా హాల్ రోడ్లో గత 30 సంవత్సరాలుగా స్నేహ యూత్ అండ్ ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ రెండు యూత్లు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలుస్తుంది. ఈ కార్యక్రమాలకు శాసనసభ్యులతో పాటు ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు సహాయ సహకారాలు అందిస్తుండటంతో ఎంతో ఘనంగా ఈ పండుగ నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా పల్లెటూరులో ఎడ్ల బండ్లు లాగుడు పోటీలతో పాటు మహిళలకు ముగ్గులు పోటీలు, యువతకు స్లో సైక్లింగ్ తో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడినటువంటి స్నేహితులు, హితులు, బంధువులు అందరూ ఒక చోటకు చేరి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి తమ వంతు సహాయంగా రక్తదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం విశేషం. ఈ ఏడాది ప్రతి తెలుగు వారి ముంగిట ఈ ఏడాది కలకల్లాడింది.